హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదా లాగ్స్. సో నేనైతే ఈరోజు కర్ణాటకలో బీట్రూట్ ఫీల్డ్కి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి బీట్రూట్ ఫీల్డ్ చెట్లు ఎలా ఉంటాయి, గడ్డలు ఎలా వస్తాయి చూపిస్తాను. ఇంకా చిన్న గడ్డలు అనమాట ఇవి. చూడండి ఇట్లా ఉంటుంది చెట్టు. చాలా అంటే చాలా 90 days అనమాట గడ్డలు ఊరడానికి కానీ బాగుంటుంది. సో దీంట్లో స్ప్రింక్లర్ చూడండి ఇలా ఉంటుంది అనమాట. స్ప్రింక్లర్ భూమిలోకి ఇలా పెట్టి దీంట్లో మొత్తం అంతా కూడా ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇది. సో ఇది రొటేట్ అవ్వడం వల్ల మనం మామూలుగా ఆకులు అనేవి డ్యామేజ్ కాకుండా ఫంగిసైడ్ స్ప్రే చేస్తూ ఉంటారంట వీళ్ళు. సో ఆ గ్రీనిష్గా ఉంటేనే మనకి లోపల కిరణజన్య సమయక్రియ అనేది బాగా జరిగి కింద గడ్డ బీట్రూట్ గడ్డ అనేది బాగా ఊరుతుంది అనమాట. సో ఆకులు అనేది బాగా గ్రీనిష్గా ఉండేదానికి స్ప్రే చేస్తూ ఉంటారంట వీళ్ళు. మామూలు ఫర్టిలైజర్ ఇంకా కెమికల్ లిక్విడ్ ఉంటాయి కదా ఫర్టిలైజర్స్, సో అవన్నీ కూడా డ్రిప్ ద్వారా స్ప్రింక్లర్లు ఎగిరిస్తారంట. అసలు మొత్తం అన్నీ కూడా చూడండి మొత్తం అంతా కూడా ఎలా ఉందో. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.